అందరికీ నమస్కారం. భగవద్గీతలోని కర్మ సన్యాస యోగంలో 8-9 శ్లోకాలు వింటారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవేత్త అయిన సాంఖ్యయోగి చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, ఆఘ్రాణిస్తూ, భుజిస్తూ, నడుస్తూ, నిద్రించుచు, శ్వాసక్రియను నడుపుచు, భాషించుచు, గ్రహించుచు, త్యజించుచు, కన్నులను తెరచుచు, మోయిచు ఉండి కూడా ఇంద్రియములు తమ పని తాము చేసుకొనుచున్నవని, తానేమీ చేయట్లేదని భావిస్తాడు. శరీరము, మనస్సు, ఇంద్రియముల కన్నా ఆత్మ అతీతమైంది. అది సాక్షిగా ఉండి జీవుడు చేయు పనులను, వాని చిత్తవృత్తులను వీక్షిస్తూ ఉంటుంది. అందుచేత ఆత్మ జీవుడు చేయ ఏ పనికి కర్త కాదు. కానీ జీవుడు జ్ఞానహీనుడై దేహేంద్రియ మనస్సులతో తాదాత్మ్యం చెంది అన్నీ తన చేతనే చేయబడుతున్నవన్న భావాన్ని కలిగి ఉంటాడు. అయితే తత్వజ్ఞుడు దేహేంద్రియములు వాటి పని అవి ఆచరించుతున్నవని, తానేమీ చేయట్లేదని, తనచే చేయబడి కర్మలకు కేవలం సాక్షి మాత్రమే అని తలుస్తాడు. అటువంటి మహనీయుడు ఆనందాన్ని పొందుతూనే ఉంటాడు. కొందరు భోగలాలసులైన అజ్ఞానులు దేహేంద్రియములు చేయు పనులన్నీ తమ వల్లనే చేయబడుతున్నవని తలుస్తూ మిథ్యావాదం చేస్తూ ఉంటారు. ఆత్మయందు నిలకడ కలిగి ఉన్నవానికి ఇంద్రియములు దారి తప్పవు. తమోగుణము నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు, సత్వము నుండి శుద్ధ సత్వమునకు మారిన వివేకి చిలికిన వెన్న మునగనట్లే క్రిందికి దిగజారడు. కాబట్టి సాధకుడైన వాడు నిష్కామ కర్మ భక్తి జ్ఞానాదుల ద్వారా ఆత్మతత్వాన్ని గ్రహించి తత్వవేత్త కావాలి. అప్పుడతడు కర్మలు ఆచరించినా ఆచరించకున్నా బంధం ఏర్పడదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం.